ఏపీనా తెలంగాణ మీది? మరి తెలంగాణనే. తెలంగాణనా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా? భగవంతుని గారికి అది మనకు తెలియదు అది. ఆ. ప్రజల చేతుల్లోనే కదా ఓట్లు ఉండేవి, భగవంతుడు వేసాడా? భగవంతుడు అయ్యాడు కరగాని భగవంతుడు అంటాం ఉండదు ఏదానికైనా కానీ దాన్ని నమ్ముతారు. ఆ. మరి కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు చెప్పిన పథకాలన్నీ అందరికి ప్రజలకు అందజేస్తున్నారా? మాకు కొన్ని ఏమదంటే బస్సు ఒకటే ఇది అయింది. మొన్నటిదాకా కరెంటు బిల్లు కట్టుకున్నారు. ఈ 6 హామీలు పైసలు ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేరు వాళ్ళకు. అది మన గ్యాస్ ఇస్తామన్నారు, గ్యాస్కు సరిగా 1050 కట్టుకుంటున్నారు. 500కే గ్యాస్ కదా. 500 ఎక్కడిది, అకౌంట్లు ఉంటాయంటున్నారు, అకౌంట్లో ఉండేది తెలియదు పోయేది తెలియదు అట్లా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన పథకాలన్నీ మీకు అందినాయా? ఎవరి పథకాలు మాకు కొన్ని ఏమి అందలేదు. మాకు కూడా వాళ్ళు అందినాయంటే అవి రైతు బంధు అందింది మాకు. మౌళి కూడా 14 నెలలకు 2000 అందినాయి మాకు. కేసీఆర్ కూడా పైసలు డబ్బులు అయితే అండినాయి సంవత్సరం 2 సార్లు. రైతు బంధు ఎంత వచ్చేది? ఎన్ని ఎకరాలు ఉండే పొలం మీకు? నాకు 2 ఎకరాలు 5 గుంటలు ఉంది, 10,500 వస్తుండే. మరి ఇప్పుడు ఇస్తున్నారు రైతు బంధు? ఇచ్చారు, ఈ గిత్త కూడా వీళ్ళు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిందా? ఇచ్చింది. ఎంత ఇచ్చింది? కాంగ్రెస్ కూడా సేమ్ ఇస్తుందా, ఏమన్నా పెంచి ఇస్తుందా? పెంచి ఏమి ఇవ్వలేదు, అవే డబ్బులు ఇస్తారు వాళ్ళు అన్నా. కానీ ఇంకా 3 ఎకరాలకు ఎక్కువ ఉన్న వాళ్ళకి కట్ చేసారు. ఇంకా వాళ్ళకి ఇంకా రాలేదంటారు, వేస్తామంటారు. కానీ వాళ్ళు వేస్తారా వేయరా తెలియదు అది. మాకైతే 2 ఎకరాల చిల్లరు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది కానీ ఇక ఎక్కువ ఉన్న వాళ్ళకి రాలేదు. మరి టీఆర్ఎస్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నప్పుడు ఏమేం చేస్తే మంచిగా ఉంటుంది, ఇవి చేస్తే బాగుండు కదా అనిపించేవి ఏమన్నా కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుందా? వాళ్ళు చేయలేనివి చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఈ రోడ్ల మీద వాళ్ళకి తిప్పలెక్క పెడతారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా వాళ్ళు పక్కకు తీసుకోమంటారు అంతే. ఈ రోడ్ల మీద బతికేటోళ్ళకి ఎవరికి ఇదని లేదు. రోడ్ల మీద బతికేటోళ్ళకి వేసుకపోతారు వీళ్ళు. ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది నుంచి కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు పైన వాళ్ళని వేసుకపోతున్నారు, బండ్లను వాళ్ళను తీసుకుపోతున్నారు. బండ్లను నడిపిస్తారు, చాలా నడిపించుకుంటారు. చాలా కట్టించుకుంటున్నారు. మీరు కడుతున్నారా మన బండికి చాలా? ఇక వేసుకపోయినప్పుడు కట్టబడుతుంది, వేసుకపోలేదు ఈరోజు, లేకుంటే దిగపోమంటారు. ఎక్కడన్నా గల్లె పోవడుతుంది, వెళ్ళిపోతాము. ఎంత కడతారు చాలా కడితే? ఒకవేళ రోజు ఉండదు, వారంకో 15 రోజులకో 20 రోజులు వచ్చినప్పుడు అక్కడ రోడ్డు మీద ఉంటే కానీ వాళ్ళు ఏమో అంటే పక్క తీసుకుపోమంటారు అంతే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు కట్టించుకోలేదా? కట్టించుకున్నారు కదా, ఎప్పుడో ఒకసారి కట్టించుకున్నారు. అంత తిప్పలు పెట్టలేదు. రోజు రోజు అయితే రోజు తరువైనా తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అదొక్కటి తగ్గియాలి మీ బండ్లకి, అంతేనా? రోడ్ల మీద బతికేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. అవును, అట్లా దాని గురించే. మరి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా. ఏపీ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఎవరు మంచిగా చేస్తారంటే ప్రజలకు నచ్చిన వాళ్ళు వస్తారు. అదే ఇప్పుడు ఇన్ని రోజులు జగన్ పరిపాలన ఉండింది, మళ్ళీ జగన్ పరిపాలన వస్తుందా? ఆంధ్రలో ఆంధ్ర గురించి మీకేం తెలియదు? మాకు ఆంధ్ర గురించి మాకేం తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. మాకు ఆంధ్రగానే కాదు, మరి ఇదే ఇక్కడ పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే అంతే.